ఏప్రిల్ 11 దేవుని వాక్య ధ్యానం. ప్రభు అయిన యేసు కృపచేత మనము రక్షణ పొందుతుము. అపోస్తుల కార్యాల గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనం. మన ప్రభు అయిన యేసయ్య అతి శ్రేష్ఠ నామములో మీ అందరికీ ఉదయం శుభములు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపలో మనమంతా మరొక దినమును చూచే ధన్యత మనకి అనుగ్రహించిన ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, దేవునిలో మనం బలము పొందుకొని సంతోషించి ఆనందంగా ముందుకు వెళ్ళే ఈ గొప్ప తరుణాన్ని బట్టి ఆయనకు నేను స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మానవ జీవితంలో మనల్ని రక్షించినటువంటి ప్రభువు, మనమందరం ఆయన శిలువ రక్తము చేత రక్షింపబడ్డాం. అయితే ఈ రక్షింపబడిన నీవు ఆ రక్షణను కాపాడుకుంటూ నీవు దానిని ఒప్పుకుని దానిలో స్థిరపరచబడమే చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆ స్థిరపరచబడడాన్ని యేసు కృప మనలను ముందుకు నడిపిస్తుంది. యేసు కృప చేత మాత్రమే మనమందరం దేవునిలో రక్షింపబడుతున్నాము అనే మాటను ఇక్కడ చాలా స్పష్టంగా మనం గమనిస్తాం. ప్రియులారా, దేవునిలో మరి ఎంతవరకు నువ్వు స్థిరపరచబడుతున్నావు? ప్రభు నామాన్ని నువ్వు ఎంతవరకు నమ్మి దానిని స్వీకరించి దానిలో ముందుకు వెళ్ళటానికి నువ్వు ఇష్టపడుతున్నావు? వాక్యము మనలను ఎంతో బలపరుస్తుంది. వాక్యము మనలను దృఢపరుస్తుంది. వాక్యములో మనము ముందుకు వెళ్ళే వారంగా దాని ద్వారా స్థిరపరచబడి మన జీవితాలను కట్టుకున్నప్పుడు మనము ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళగలుగుతాం. నిజమే ప్రియులారా, ప్రభు అయిన యేసు కృపచేత మనము రక్షణ అనేది పొందుకోగలుగుతాం. అలాంటి ఉన్నతమైన కృపను మనము తృణీకరించే వారంగా ఉంటున్నామేమో. మనము అపరాధముల చేత పాపముల చేత చొచ్చిన వారం ఉండగా యేసు తన కృప చేత మనలను రక్షించాడు. అలాంటి గొప్ప రక్షణ ఆయన మనకు అనుగ్రహించినప్పుడు ఆయనతో మనం ముందుకు వెళ్ళే వారంగా ఉండాలి. ప్రభుని అంగీకరించే వారంగా ఉండాలి. ప్రభువులో స్థిరపరచబడే వారంగా ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. అట్టి ఆశీర్వాదం వైపు దేవుడు మనల్ని తన కృపతో బలపరిచి రక్షణతో నింపి ముందుకు నడిపించునుగాక. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప తండ్రి, గడిచిన కాలము తోడే ఉన్నారు. నీ కృప మమ్మల్ని రక్షించింది. దాన్ని స్థిరపరచుకొని ముందుకు నడిచే ధన్యతలో బిడలను బలపరచండి. నేడు ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలలో ఉన్నతమైన జయము బిడలకు దయచేయండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను గొప్పగా దీవించండి. మీ ఆత్మతో నింపండి. మీరే సహాయం చేయండి. ప్రభువా, అనారోగ్యంగా ఉన్న బిడ్డలకు ఆరోగ్యాలు దయచేసి దినదేవులతో నింపమని క్రీస్తు పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.